ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు అనేక సభలలో చాలా స్పష్టంగా అన్నది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్కి అవకాశం ఇవ్వండి, వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తాము అని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ చేస్తాము అని చెప్పిన వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీ మీద ఎక్కిన తర్వాత రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఒక సూటిగా ఒకే పదంలో నేను చెప్పడం జరుగుతుంది. సాక్ష్యం ఏంది అంటే, నిజం ఏంటంటే, రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిన దానికి గతంలో కేసీఆర్ 2 సార్లు సీఎం తెలంగాణ ప్రజలు చేస్తే 2 సార్లు ఎలక్షన్లో తను చేసిన రుణమాఫీకి తేడా చెప్తున్నా. ఆయన ఒక ఎలక్షన్లో 1,00,000 రూపాయలు, ఒక ఎలక్షన్లో 1,00,000 రూపాయలు రుణమాఫీ అని 2 ఎలక్షన్లలో రైతులకు మాట ఇచ్చాడు. అక్కడున్న అప్పుడు కేసీఆర్కి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏదో మీకు చెప్తున్నా. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం లోపల 22,000 కోట్లు సంవత్సరం లోపల మాఫీ చేసిండు. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఆయన రుణమాఫీ చేసిండు. ఎంత? 20,000 కోట్లు. 10 సంవత్సరాలు 20,000 కోట్ల రుణమాఫీ. శభాషా. ఒకటే సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేయడం శభాష. ఎవరు ఇందులో? మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే సంవత్సరం కాలం లోపలనే ఒకే కిస్తీలో 1 సంవత్సరం లోపే మాకింకా అంటే 5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మేము 5 ఏళ్ళు లాగలే. కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు లాగలే. సీఎం రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు లాగలే. 1 ఇయర్ లోపల ఆయన సంవత్సరం లోపలే 22,000 కోట్లు ఒకటే కిస్తీలో మాఫీ చేసిండు. కానీ 2 ఎలక్షన్ల వాగ్దానం చేసిన రైతులకు మీరు 10 సంవత్సరాలు అంటే 10 ఏళ్లలో 20,000 కోట్లు ఎక్కడ? 1 సంవత్సరంలో 22,000 కోట్లు ఎక్కడ? మళ్ళీ చెప్తున్నా, సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గొప్పోడా? తెలంగాణ రైతులకు మాటిచ్చి 10 సంవత్సరాల్లో 20,000 మాఫీ చేసిన కేసీఆర్ గొప్పోడా? అక్కడ 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ సంవత్సరము కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ మాట చెప్పాలనే ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఈ విషయాన్ని తెలంగాణ రైతులు గమనించాలని నేను మనవి చేస్తున్నాను.